So today I'll be talking on life after cardiac surgery or open heart surgery. Ante open heart surgery tarvata elante patients what they expect, what will be their life. Namaskaram. Nenu Dr. Sadashiv Tamagond, cardiothoracic and vascular surgeon working at one hospital Karimnagar. I have been working in Karimnagar since more than 6.5 years. Recently we started operating in one hospital as well. ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. చాలా పేషెంట్స్లో మనం చేసాము. కరీంనగర్లో ఆల్రెడీ మనము మోర్ దెన్ 1200 పేషెంట్స్ పైన ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినాయి. ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఓపెన్ హార్ట్ సర్జరీ అంతా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండే, చాలా పని లేకుండా లైఫ్ ఎలా ఉంటుంది అనేది అప్రహెన్షన్, యాంగ్జైటీ ఎప్పటికే ఉంటుంది. బట్ వాట్ వి సీ ఈజ్ మోర్ దెన్ 90% ఆఫ్ పేషెంట్స్ దే రికవర్ వెల్. సో కోర్స్ ఎలా ఉంటుందంటే మామూలుగా చెప్పాలంటే ఒక పేషెంట్ ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ డిసైడ్ అయ్యాక కొన్ని టెస్ట్ అయిపోయిన తర్వాత వీ ఆపరేట్ దెమ్. వన్స్ వీ ఆపరేట్ దే విల్ బి ఇన్ ద ఐసీయూ ఫర్ 1 or 2 days. తర్వాత వార్డ్లో షిఫ్ట్ అయిపోతారు ఫర్ 3 or 4 days. వన్స్ వీ సీ దట్ దే ఆర్ టేకింగ్ గుడ్ డయట్, వాళ్ళు డొమెస్టిక్ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు, మోషన్స్ పోతున్నారు, మూత్రం వాళ్ళే పోతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, షర్ట్ పెట్టుకుంటున్నారు, వాకింగ్ చేస్తున్నారంటే వీ డిశ్చార్జ్ దెమ్ బ్యాక్ టు హోమ్. సో ఫస్ట్ రివ్యూ మనకి ఎప్పటికీ విదిన్ 1 week ఉంటుంది. సో విదిన్ ఎ వీక్ వీ కాల్ దెమ్ ఫర్ ద రీజన్ దాట్ దే విల్ హ్యావ్ మెనీ డౌట్స్ ఇన్ ద హోమ్. ఏం తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, పడుకోవాలి, ఎలాంటి పడుకోవాలి, స్నానం చేయాలా చేయవద్దా, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది వాళ్ళు కొన్ని డౌట్స్ వచ్చేది సహజం. సో అలాంటి డౌట్స్ అని ఒక పేపర్లో రాసుకొని దే కమ్ విత్ ద ఫస్ట్ ఫాలో అప్ అండ్ మనము అన్ని డౌట్స్ వాళ్ళకి క్లియర్ చేస్తాం. 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకి రెగ్యులర్ ఫాలో అప్, మెడికేషన్స్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ and along with change of their habits, bad habits, especially smoking and consumption of alcohol and tobacco. So once we do the first follow up, we clear their doubts and immediate follow up will be after 15 days. అప్పుడు మళ్ళీ ఒక స్కాన్ కావాలంటే చేసుకుంటా, లేకపోతే అవసరం లేదంటే we just review the patients. సో రెగ్యులర్ రివ్యూ అనేది ఎవ్రీ 2 months ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ అండ్ ఎవ్రీ 3 months ఫర్ నాన్ డయాబెటిక్ పేషెంట్స్ అనేది మనం పెట్టుకుంటాం. సో వన్ ఇయర్లో మనం అనుకున్నప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీలో ఎవ్రీ 2 months లేకపోతే ఎవ్రీ 3 months. అండ్ వెన్ వాల్ ఇంప్లాంటేషన్ అంటే వాల్ రిప్లేస్మెంట్ అయిన పేషెంట్స్కి ఖచ్చితంగా మనం పీటీఐఎన్ఆర్ అనేది జరుగుతుంది. పీటీఐఎన్ఆర్ ఈజ్ టు సీ వెదర్ బ్లడ్ ఈజ్ థిన్ ఆర్ థిక్. సో బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ మనం పెడతా వాల్ పేషెంట్స్లో, అప్పుడు మనం పీటీఐఎన్ఆర్ ఎప్పటికీ చేయాల్సి ఉంటుంది. సో మినిమం నెంబర్ ఆఫ్ టెస్ట్ మనకి అంటే తక్కువ సంవత్సరానికి 6 times అయితే ఖచ్చితం చేసుకోవాలి. అప్పుడు మనము దాంతో డ్రగ్ డోసేజ్ అనేది మనము డిసైడ్ చేస్తాం. సో డ్యూరింగ్ దేర్ ఫాలో అప్ దే కెన్ గో బ్యాక్ టు దేర్ నార్మల్ రొటీన్ వర్క్. వాళ్ళు చేసే పని సెడెంటరీ వర్క్ ఉందా, ఆఫీషియల్ వర్క్ ఉందా, లేకపోతే నడిచే పని ఉందా, లేకపోతే ఫార్మర్స్ ఎస్పెషలీ దే ఆల్వేస్ హ్యావ్ ఎ డౌట్, మనం మళ్ళీ ఫార్మింగ్ చేయవచ్చా లేదా, చేయడానికి మనం కొంచెం ఎక్కువ పని చేయవచ్చా. ఎస్, దే క్యాన్ డూ. దిస్ ఈజ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆఫ్టర్ 3 months చాలా పేషెంట్స్, మ్యాక్సిమమ్ టు పేషెంట్స్ విల్ రిజ్యూమ్ దేర్ వర్క్ and they find it very comfortable doing the work after open heart surgery. సో ఎప్పుడైనా ఏదైనా డౌట్స్ ఉంటే అవర్ కాంటాక్ట్ నంబర్ ఆఫ్ సిటీవీఎస్ డిపార్ట్మెంట్ అండ్ సిటీ పర్సనల్ విల్ బి దేర్ 24/7 టు ఆన్సర్ యువర్ కాల్స్. మనం ఎప్పుడు ఏ పేషెంట్ అయినా మన దగ్గర వచ్చినాక వి గివ్ అ నంబర్ which will be working 24/7 to address any problems anytime for any patient. Thank you.